హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మండే ఇచ్చిన మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవడానికి మండే రోజు మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ మనం చెప్పిన సినారియోలో ఏ విధంగా వర్క్ అయ్యా చూసుకొని మనకు ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే స్టాప్ లాస్ హిట్ అయిందా ఏ విధంగా వర్క్ చేసినా అనేది తెలుసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి వెడ్నెస్డే రోజుకి ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలనేది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనేవి మనం తీసుకుందాం. ఫ్రెండ్స్ మనం మండే రోజు నిఫ్టీలో వచ్చేసి 11,905 11,818 రూపీస్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్. అయితే మార్కెట్ ఏ విధంగా పర్ఫామ్ చేసిన అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనకు మార్కెట్ అనేది ఏమైంది, మనం ఇచ్చిన సపోర్ట్ లైన్కి నియర్గా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సపోర్ట్ లైన్కి నియర్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్లో వస్తుంది అనమాట. ఇది ట్రేడ్ అనేది తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రైస్ ఇక్కడి నుంచి పెద్ద రిజెక్షన్ జరిగింది కాబట్టి ట్రేడ్ తీసుకోవచ్చు, లేకపోతే ఇది వదిలేద్దాం. తర్వాత మార్కెట్ ఏమైంది, మనం ఇచ్చిన లైన్ కంచి చక్కగా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి చూడండి 2-3 టైమ్స్ అనేది ప్రైస్ రిజెక్షన్ జరిగింది. 1 2 3 4 టైమ్స్ రిజెక్షన్ జరిగి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఒక బేరిష్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది కింది తీసుకొని ఇక్కడ ఒక 30 పాయింట్స్ నిఫ్టీలో అనేది మనం రన్ చేసాం. 30 పాయింట్స్ అంటే మనకు తెలుసు నిఫ్టీలో. తర్వాత కూడా మనకి ప్రాఫిట్ ఇవ్వడానికి మన సినారీ వచ్చింది ఫ్రెండ్స్. ఏంటి, ఇక్కడ నుంచి మనకి ఇది బ్రేక్అవుట్ అయింది క్యాండిల్. ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ మనకి బ్రేకప్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఏం చేసింది, మళ్ళీ కిందికి రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి ఇక్కడ ఏం చేసింది, మనకి ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడంతో పాటు ఇక్కడ ఒక చిన్న హేమర్ కూడా ఫామ్ అయింది ఫ్రెండ్స్. దీనిపైన మనం బై తీసుకుంటాం, దీని కింద మనం స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాం. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి మినిమం ఒక 30-40 పాయింట్స్ అనే ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ మనకేం చేసింది, మళ్ళీ మన లైన్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయింది, కానీ మనం ఇన్నిసార్లు ట్రేడ్ అని చెయ్యం. ఒకసారి మన ప్యాటర్న్ దగ్గరకు వచ్చి రీటెస్ట్ చేసిందంటే ఇక్కడ ప్రాఫిట్ తీసుకుందంటే మనం ఇది ఎట్టి మార్కెట్ ఎట్టిలేనా మనకు కొన్ని కోట్ల రూపాయలు ప్రాఫిట్ ఇచ్చినా మనం ఈ ట్రేడ్ అనేది ఇక చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. నిఫ్టీలో మన లైన్స్ అనేది ఈ విధంగా పనిచేశాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చెప్పిన తర్వాత మనకి వెడ్నెస్డే రోజు ట్రేడ్ చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీకి మళ్ళీ నేను ట్రేడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి జాగ్రత్తగా చూడడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ విధంగా నచ్చిందా నచ్చలేదా ఇంకెలాంటి సబ్జెక్ట్ కావాలనేది నాకు ఇందులో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో ఏమైందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకి మార్కెట్ మనం ఇచ్చిన ప్రైస్కి నియర్గానే ఓపెన్ అయింది. తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కొద్దిగా హాల్ట్ చేసింది ఫ్రెండ్స్. తర్వాత ఏమైందంటే మనకి ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ వచ్చింది మనం ఇచ్చిన లైన్ దగ్గర, కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది పర్ఫెక్ట్ లేదు. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది పర్ఫెక్ట్ లేదు. ఒకవేళ ఇక్కడ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చినా కానీ మనకి ఇక్కడ నుంచి కూడా ఒక ఎన్ని పాయింట్స్ అంటే ఇక్కడ నుంచి మనకి ఒక 100 పాయింట్స్ కంటే తక్కువనే ఫ్రెండ్స్. ఒక 100 పాయింట్స్ కూడా రాలేదనుకుంటా. మనకి ఒక కొన్ని పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చాయి. ఒకవేళ ఈ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ మన ట్రేడ్ వచ్చేసి చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, కానీ మన సినార్ బ్యాక్ రీటెస్ట్ అయ్యి మనకి పై సైడ్ బుల్లిష్ ప్యాటర్న్ ఏదైనా రాలేదు కాబట్టి మనం పైకి అనేది తీసుకోము. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, ఒక డార్క్ క్లౌడ్ కవర్ వచ్చింది. ఇక్కడ డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ నుంచి కిందికి వచ్చింది. మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, దీనికి ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఇలా ఒకసారి మనకు హై చేసిందంటే మన మార్కెట్ మ్యాక్సిమం స్టాప్ లాస్ దీనిపైన ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. తెలుసు కదా, నేను మన ఛానల్లో ఉంది స్టాప్ లాస్ చూసుకోండి. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది, కింద పర్ఫెక్ట్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది ఇక్కడ వరకు ప్రాఫిట్ ఇచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇచ్చిన రెస్పెక్ట్ మన లైన్ దగ్గరికి పోయింది. మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడే వర్క్ చేసింది. చూడండి, మా లైన్స్ అనేది పర్ఫెక్ట్గా 3 మినిట్స్ క్యాండిల్నే మనం చేస్తాము. 3 మినిట్స్ క్యాండిల్నే మనం చేస్తాం. పర్ఫెక్ట్గా అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఎప్పుడో ఒక రోజు 1 డే రోజు అనేది పని చేయకపోవడం అనేది కామన్, ఎందుకంటే మనకు మార్కెట్ అనేది ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో వెడ్నెస్డేకి లైన్స్ అనేవి తీసుకుంటాం ఫ్రెండ్స్. మనం వెడ్నెస్డే ట్రేడ్ చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో ట్రేడ్స్ అన్న ఏ విధంగా అనేది చూద్దాం.
వెడ్నెస్డేకి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 24,465 రూపీస్ రెసిస్టెన్స్, 24,022 రూపీస్ వచ్చేసి సపోర్ట్, అగైన్ సపోర్ట్ వచ్చేసి 23,785 రూపీస్ అనేవి మనం ఇచ్చే లైన్స్ ఫ్రెండ్స్. ఎప్పటికీ వెడ్నెస్డే రోజు మనం ట్రేడ్ చేసుకోవడానికి ఈ లైన్స్ అనేవి మనం ఇచ్చే లైన్స్ ఫ్రెండ్స్. మనం ఈ లైన్స్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి కూడా నేను ఒక దాంట్లో చెప్తాను, క్లియర్గా మీరు నోట్ చేసుకోండి. తర్వాత నిఫ్టీకి వచ్చేసి 12,014 రూపీస్, 11,990 రూపీస్ వచ్చేసి రెసిస్టెన్స్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఛానల్, ఈ ఛానల్లో మనం ఎలాంటి ట్రేడ్ అని తీసుకోము, ఏ విధంగా తీసుకోవాలని నేను ఇక్కడే చెప్తాను క్లియర్గా. మీరు ఇదే సినారియో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి పనిచేస్తుంది ఫ్రెండ్స్. సపోర్ట్ వచ్చేసి 11,818 రూపీస్ అనేది సపోర్ట్ ఫ్రెండ్స్, ఎక్కడికి మనకి బ్యాంక్ నిఫ్టీకి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేస్తాం అనేది క్లియర్గా మనం చూద్దాం. సేమ్ ఇదే సినారియోని మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మన సినారియో ఏంటంటే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిన మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుండి కిందికి వస్తే, ఇలా కిందికి వస్తే ఇక్కడ మనకు దీని కిందనే ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇక్కడ నుంచి మనం బైసార్ తీసుకుంటాం, స్టాప్ లాస్ అనేది దీని కింద ఫిక్స్ చేస్తాం. ఇక్కడ ఎలాంటి స్టాప్ లాస్ దూరం లాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ అనేది దీని కిందనే ఫిక్స్ చేస్తాం ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుండి ఇలా పైకి వెళ్తే మాత్రం దీని కింద కన్ఫర్మేషన్ బేరిష్ క్యాండిల్ ఏదైనా ఒక క్యాండిల్ వస్తేనే మనం ఇక్కడ నుంచి సెల్ సైడ్ అనేది ట్రేడ్ తీసుకుంటాం ఫ్రెండ్స్, సెల్ సైడ్ అనేది ట్రేడ్ తీసుకుంటాం. ఈ ఛానల్లో మార్కెట్ ఉంటే మాత్రం ఎలాంటి ట్రేడ్ అని తీసుకోం. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వస్తే చిన్న స్టాప్ లాస్ ఇక్కడ చూసుకొని ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం డౌన్ సైడ్. ఒకవేళ మార్కెట్ అనేది లాస్ట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయ్యి మళ్ళీ మనకి రీటెస్ట్ చేసుకొని ఇక్కడ అనేది మళ్ళీ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మాత్రమే మనం అనేది అప్ సైడ్ తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఎమ్మటే ట్రేడ్ తీసుకోకుండా మనం కొద్దిగా డౌన్ అయ్యి రీటెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైనా బేరిష్ ప్యాటర్న్ వస్తేనే ఇక్కడ నుంచి మనం డౌన్స్ అనేది ట్రేడ్ తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ సినారియో. బ్యాంక్ నిఫ్టీలో ఫ్రెండ్స్ సేమ్ ఇంతే, మార్కెట్ అనేది మనకి ఇక్కడ క్లోజ్ అయింది, తర్వాత మన మార్కెట్ ఏం చేస్తాం, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైనా కింద బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే షూటింగ్ స్టార్ కానీ డార్క్ క్లౌడ్ కానీ లేకపోతే ఈవినింగ్ స్టార్ కానీ ఫామ్ అయితే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని కిందికి ట్రేడ్ చేస్తాం. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 3 మినిట్స్ క్యాండిల్ని ఎమ్మడే ట్రేడ్ తీసుకోకుండా కొంచెం అప్ సైడ్ తీసుకొని రీటెస్ట్ చేసుకొని ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఏదైనా హేమర్ కానీ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ కానీ ఫామ్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ప్యాక్ తీసుకుంటాం. 3 మినిట్స్లో మాత్రమే మనం చూస్తాం ఫ్రెండ్స్. ట్రేడ్స్ అనేది మనం 3 మినిట్స్ ఫ్రేమ్లో చేస్తాం. టైం ఫ్రేమ్స్ ఏ టైం ఫ్రేమ్ వాడాలి, ఎందుకు వాడాలి, తక్కువ టైం ఫ్రేమ్ ఇంట్రాడేలు ఎందుకు వాడాలి అని ఈరోజు వీడియో చేస్తాను క్లియర్గా, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మార్కెట్ అదే కిందికి పడి మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గర కనుక బుల్లిష్ సస్టైన్ అయ్యి బుల్లిష్ ప్యాటర్న్ ఏదైనా హేమర్ కానీ బుల్లిష్ ఎంగుల్ఫింగ్ కానీ మార్నింగ్ స్టార్ కానీ వస్తే ఇక్కడి నుంచి మనం బై తీసుకుంటాం. ఈ ఛానల్లో కొద్దిగా జాగ్రత్త ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఛానల్ అనేది కొద్దిగా జాగ్రత్త ట్రేడ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్ అయినప్పుడు ఎలాంటి ట్రేడ్ అనేది తీసుకోకుండా ఒకవేళ ఇక్కడ రీటెస్ట్ చేసి మనకి ఏదైనా ప్యాటర్న్ వస్తే కింది తీసుకోండి. ఇక్కడ మాత్రం దీనిపైన సస్టైన్ అయితే బై సైడ్ తీసుకోండి. కిందికి బ్రేక్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ అనేది రీటెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మార్కెట్ అనేది రీటెస్ట్ చేసిన తర్వాతనే బేరిష్ ప్యాటర్న్ వస్తే మనం కింది సైడ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ట్రేడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ రూపంలో మీకు ఎలాంటి సబ్జెక్ట్ కావాలో తెలియజేయండి. ప్రతిరోజు మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో డైలీ అనాలిసిస్ అనేది విత్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలో కూడా మీకు క్లియర్గా చెప్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.